రషీద్పై స్కై డామినేషన్. ఈ రికార్డ్ ఎంతో స్పెషల్. నిజం ఫ్రెండ్స్, సూర్యకుమార్ యాదవ్ పైన చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అనమాట. అదేంటంటే పెద్ద పెద్ద టీమ్స్ పైన సూర్యకుమార్ యాదవ్ ఆడలేడు అని అంటే ట్రోల్ చేశారు. కానీ ఎట్టకేలకు ఈ వరల్డ్ కప్లో తను చూశారనమాట. ఇన్నింగ్స్ యూఎస్ఏతో హాఫ్ సెంచరీ. అలానే నిన్న జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో అయితే ముఖ్యంగా రషీద్ ఖాన్ వరల్డ్ క్లాస్ నెంబర్ 1 బౌలర్ తను. సో అలాంటి బౌలర్లో బ్యాక్ టు బ్యాక్ 3 బౌండరీస్ అయితే వాంచాడు అని చెప్పొచ్చు అనమాట. కేవలం 28 బంతుల్లో 50 పరుగులు, 5 4లు, 3 సిక్సర్లతో అద్భుతమైన హాఫ్ సెంచరీ, ప్లేయర్ ద మ్యాచ్ అవార్డు తనైతే గెలుచుకున్నాడు అనమాట. సో రషీద్ ఖాన్ అయితే కొంతవరకు అయితే తనైతే మిస్ చేశాడని చెప్పుకోవచ్చు. తను ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ దిక్కు వచ్చి ఏదో సంథింగ్ మాట్లాడుతూ ఏం ఇలా ఆడుతున్నావు అలా ఆడుతున్నావు అంటూ తన ఆటకు సంబంధించి మాట్లాడాడనమాట. సూర్యకుమార్ యాదవ్ తనను ఏమాత్రం కూడా సీరియస్గా అంటే మాట ఎదురు చెప్పుకోకుండా తను నైస్గా మాట్లాడి పంపించి తన బ్యాట్తో తనకైతే బుద్ధి చెప్పాడు అని చెప్పొచ్చు అనమాట. తర్వాతి బాల్ వెంటనే వరుసగా 3 బాల్స్ మిగిలిన అనమాట. ఆ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 3 బౌండరీస్ కొట్టి విధ్వంసం సృష్టించాడు అని చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు. ఒక 6 అయితే టాప్ ఆఫ్ ద టవర్ తగిలిందనమాట. ఆ యొక్క షాట్ ఆఫ్ ద డే అని చెప్పొచ్చు అనమాట. విరాట్ కోహ్లీ కూడా అమాంతం షాక్ అయ్యాడు. అరే ఏంట్రా బాబు, ఇలాంటి పిచ్చులో ఈ విధంగా 6 కొట్టే మగాడు ఉన్నారంటే అది సూర్యకుమార్ యాదవ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా మిస్టర్ 360. రోహిత్ శర్మ కూడా అదే చెప్పాడనమాట. సూర్యకుమార్ యాదవ్ చాలా బ్రహ్మాండంగా బ్యాటింగ్ ఆడాడు. అలానే తనకు బాగా సపోర్ట్ చేశాడు హార్దిక్ పాండ్యా కూడా అని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చెప్పడం జరిగిందనమాట. సూర్యకుమార్ యాదవ్ ఇదే ఫామ్ కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఈ 2024 T20 వరల్డ్ కప్ ఇండియా సొంతం కావడం ఖాయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫామ్లో ఉన్నారండి. రోహిత్ శర్మ మినహాయించి విరాట్ కోహ్లీ నిన్నటితో కొంతవరకు ఓకే అనిపించాడు. దాని తర్వాత 1 డౌన్ రిషబ్ పంత్ అద్భుతంగా ఆడుతున్నాడు. దాని తర్వాత వచ్చినట్టు సూర్యకుమార్ యాదవ్ కానీ వచ్చు. దాని తర్వాత శివం దూబే కొంచెం తరబడుతున్నాడు. దాని తర్వాత మిడ్లాట్లో హార్దిక్ పాండ్యా కూడా బాగానే ఆడుతున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా చాలా బాగా ఉంది ఈ సీజన్లో, ఈ యొక్క IPL T20 వరల్డ్ కప్లో. అలానే హార్దిక్ పాండ్యా మన బుమ్రా చూశారు కదా, 7 రన్స్ ఇచ్చి కీలక 3 వికెట్స్ అయితే పడగొట్టారనమాట. అమేజింగ్. అలానే అక్షర్ పటేల్ నేను చూస్తే ఫ్రెండ్స్ ఒక వికెట్ తీసి తనైతే మేడ్ను ఓవర్ వేసాడు. ఒక వికెట్లో ఒక ఓవర్లో అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు. 3 స్పిన్నర్స్ బాగా క్లిక్ అయిందండి. కుల్దీప్ యాదవ్ కానివచ్చు, యుజ్వేంద్ర చహల్, రవీంద్ర జడేజా కూడా ఒక వికెట్ తీశాడు. సో బ్యాటింగ్ ఆర్డర్ సాలిడ్గా ఉంది ఇండియాది. బౌలింగ్ బాగానే వేస్తున్నారు. సో ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ గెలుస్తుంది అయితే నేను భావిస్తాను. ఫ్రెండ్స్, మీ పాయింట్ ప్రకారం సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ తెలియజేయండి. ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.